నాయకుడు సేవ చేస్తూనే ప్రజల మధ్యలో నేను ఇంకా ఎంతో చేయాలి సాధించాలి అని రచ్చబండకని బయలుదేరి వెళ్లి చనిపోయిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానాయకుడు చనిపోతే దాదాపు 7,000 మంది ప్రజలు ఆ బాధ తట్టుకోలేక నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే చనిపోయారు. అంత గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఒకసారి ఏం చేస్తున్నాము అని ఇలాంటి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. చనిపోయిన వాళ్లకు కూడా రాజకీయాలు ఆపాదించడం ధర్మం కాదు. చనిపోయిన వాళ్లకు కూడా గెలుపు ఓటములు ఆపాదించడం న్యాయం కాదు. మరొక్కసారి చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు మీకు చేసింది ఏమీ లేదు. దయచేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడం ఆపండి. మీరు చేశారని వాళ్ళు చేశారని మీరు, ఇలా ఒకరి మీద ఒకరు చేసుకుంటూ పోతే దీనికి అంతే ఉండదు. మళ్ళీ చెప్తున్నాం, మీకు ఇంకొకరికి తేడా ఉండాలి అంటే కొంచెం పేషెన్స్ పాటించాల్సిన అవసరం ఉంది. ఈవెన్చువలీ పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే. అన్లెస్ అవి ఎండిపోతే తప్ప. Yes, definitely. There is no taking the responsibility of anything in Andhra Pradesh, because in Andhra Pradesh, Congress is the only party that has stood by the people and has fought for the special status. On the one hand, Mr. Chandrababu Naidu, who was Chief Minister for 5 years, neglected special status, and then Mr. Jagan Mohan Reddy became the Chief Minister and continued neglecting the special status. Congress party was the only party fighting for special status and for all the rights of the AP Reorganization Act. The people of Andhra know this, but they also know that their vote should not go to waste. And because they were very decisive, that they wanted change, they voted this time with a vengeance for change. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీలో ఒక ఇండివిజువల్ తీసుకునే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక కమిటీ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారమే సీట్లు ఇవ్వడం కూడా జరిగింది. మిగతా వాళ్ళు అంటారా, వాళ్ళు చేసే చిల్లర అలిగేషన్లకు